హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి పెండిలం రీడింగ్. ఈరోజు రీడింగ్ అన్నది మీకు దూరమైన ఈ పర్సన్ గురించి మీకు సమాధానాలు అయితే తెలుస్తాయండి. అసలు ఈ పర్సన్ మాటలు ఎలా ఉన్నాయి, అసలు వీరు ఎలా మాట్లాడుతున్నారు మీ గురించి, అండ్ అలానే మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు, దీనికి సంబంధించి రీడింగ్ అండి. అండ్ అలానే ఎస్ ఆర్ నో అనమాట. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరుగుతుందా లేదా, అంటే మీ మనసులో ఉండే ప్రశ్నకి అసలు అనుకున్నది జరుగుతుందా లేదా, దీనికి సంబంధించి కూడా ఎనర్జీస్ తోటి రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. నేను ఇక్కడ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వటం అయితే ఉంటుందండి. ముందుగా ఇవి సోల్ ఎనర్జీస్ అన్నమాట. ఈ కార్డ్స్ అన్నవి షఫల్స్ చేసి 5 ఎనర్జీస్ కార్డ్స్ అన్నవి స్ప్రెడ్ చేస్తాను. 1 నుండి 5 వరకు ఎనర్జీస్ అయితే ఇక్కడ స్ప్రెడ్ చేస్తానండి. ఈ పెండిలం అన్నది మొదటిది ఏం సూచిస్తుందో, సెకండ్ది ఏం సూచిస్తుందో, అలానే మూడవది, నాలుగవది ఏ ఎనర్జీస్ సూచిస్తుందో అలా ఆర్డర్ ప్రకారం వెళ్తుందండి. 1, 2, 3, 4, 5 అలా కాకుండా ఈ పెండిలం ఎనర్జీస్ ఏది సూచిస్తే అదే ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్. మీరు 1 నుండి 5 వరకు ఎంచుకోండి ఎనర్జీస్. ఇక్కడ మీకు దూరం అయిపోయిన ఈ పర్సను మీ గురించి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. అండ్ క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్ కూడా తీద్దామండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ అంటే వీరి లైఫ్లో ఉండాలనుకున్నవారు అండ్ దూరమైన వారు, వీరికి సంబంధించి మీరిచ్చే సమాధానాలు, అసలు ఈ పర్సను వీరి గురించి ఏం మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీ పర్సన్ గురించి అసలు వారి మాటలు ఎలా ఉన్నాయి, వారి సిచ్యువేషన్స్ ఏంటి, దీని గురించి క్లారిఫికేషన్ ఈరోజు వచ్చేస్తుందండి. నేను కార్డ్స్ అన్నవి రివీల్ చేయను. పెండులం ఎనర్జీస్ ఏ కార్డు సూచిస్తే అప్పుడే రివీల్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకోటి, ఈ కార్డ్స్ వీటంతటి ఇవే పడినాయి అనుకోండి, తీసేసుకుంటాను. ఏంజల్స్ నెంబర్స్ వచ్చింది అంటే ఈ పర్సను మిమ్మల్ని సోల్ లెవెల్లో కనెక్ట్ అవుతూనే ఉన్నారు, అంటే తలుచుకుంటూనే ఉన్నారండి. మీతో ఉన్నా లేకపోయినా సరే, అంటే అది రివీల్ అయిపోయింది కాబట్టి నేను అక్కడ తీసుకోలేదు, సైడ్ పెట్టేశాను. అండ్ ఇది 2, 3, 4, 5, 1 నుండి 5 వరకు ఎనర్జీస్ అన్నవి పిక్ చేసుకోండి. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ కూడా చూడండి. బీ పాజిటివ్, ఎవ్రీథింగ్ ఈజ్ అలైన్, ఫార్వర్డ్, యూనియన్. ఎస్, ఇక్కడ ఏంజల్స్ నెంబర్స్ కూడా మీకు హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనసులో మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి సంబంధించి సమాధానం. యూనివర్స్ ఇక్కడ చూసే ప్రతి ఒక్కరి వ్యూవర్ మనసులో ప్రశ్న వేయడం అయితే జరిగింది. మరి మీరు ఇచ్చే సమాధానాలు. మొదటి కార్డ్, యూనివర్స్ చూసే వ్యూవర్స్ మనసులో ఉన్న ప్రశ్నకి మొదటి సమాధానం. ఇది మొదటి సమాధానం అండి. డివైన్ టైమింగ్. అండ్ రెండో ప్రశ్నకి చూసే వ్యూవర్స్ మనసులో రెండో ప్రశ్నకి సమాధానం.
చూసే వ్యూవర్స్ మనసులో రెండవ ప్రశ్నకి సమాధానం. రెండవ ఎనర్జీస్ ఎవరైతే ఎంచుకున్నారో యూనివర్స్ నుండి వచ్చే సమాధానాలు. ఓకే, అండ్ మూడో ప్రశ్న. యూనివర్స్ చూసే వ్యూవర్స్ మనసులో ఉండే మూడో ప్రశ్నకి సమాధానం. చూసే వ్యూవర్స్ మనసులో ఉండే ప్రశ్నకి మూడో ఎనర్జీస్ కార్డు మీరిచ్చే సమాధానం. ఈ కార్డ్ అండి. అండ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ మనసులో నాలుగో ప్రశ్నకి సమాధానం. చూసే వ్యూవర్స్ మనసులో నాలుగో ప్రశ్నకి సమాధానం. ఓకే, ఇది 4 అండి. కమ్యూనికేషన్, కార్మిక్ పార్ట్నర్. ఇది 5. 1 2 3 4 5. వీటికి మళ్ళీ క్లారిఫికేషన్ ఎనర్జీస్ అయితే తీయాలి, స్పేస్ సరిపోవట్లేదు. మీకు ఏంజెల్స్ నెంబర్స్ సమాధానం ఇస్తూనే ఉంటారండి. సారీ. ఇప్పుడు ఈ ఎనర్జీస్, ఈ టారో ఎనర్జీస్ తోటి ఇక్కడ మీ సోల్ ఎనర్జీస్కి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్గా చూద్దాం. మీ ప్రతి ప్రశ్నకి, అంటే మీరు ఈ పర్సన్ విషయంలో మీరు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నారో అసలు ఆ పర్సను మీ విషయంలో ఎంతవరకు కరెక్ట్గా ఉన్నారు, మీరు వారి వల్ల బాధపడుతున్నారో, హ్యాపీగా ఉంటున్నారో, ఏదైనా హోప్స్ పెట్టుకున్నారో, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో, అసలు ఈ పర్సన్ మీ విషయంలో కూడా ఇక్కడ మీ లైఫ్ గురించి సీరియస్గా తీసుకుంటున్నారా, మీకు దగ్గరగా ఉన్నా మీకు దూరం అయిపోయినా సరే, దూరంలో ఉన్నా, అసలు ఈ పర్సన్ గురించి ఈరోజు ఎనర్జీస్ ఇవి కూడా తీసి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సారీ. యూనివర్స్ చూసే వ్యూవర్స్ పర్సన్ విషయంలో ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్కి మీరు ఇచ్చే క్లారిఫికేషన్. మొత్తం 4 వచ్చేసినాయండి. 1 2 3 4. ఇంకొక కార్డు తీయాలి. Seven of Cups energies and Eight of Cups energies and Page of Swords and the Tower, the Hermit, Seven of Wands, Three of Swords, Empress. ఇన్ని ఎనర్జీస్ అయితే ఉన్నాయి. మనకు కావాల్సింది ఇవేనండి. మొదటి కార్డు. ఇప్పుడు ఈ మొదటి కార్డు ఎవరైతే ఎంచుకున్నారో ఈ పర్సన్ విషయంలో మీకు ఏం సమాధానాలు అయితే కావాలనుకుంటున్నారో, ఎస్ అండి, మీరు అనుకున్నది జరుగుతుంది. ఇక్కడ మీకు డివైన్ టైమింగ్లో అయితే మీరైతే ఉన్నారు. మరి మీరు పూజలా చేస్తున్నారో అండ్ అలానే దాన ధర్మాలు చేస్తున్నారో, మంచి చేస్తున్నారో, అది మీకు తెలియని మంచి కూడా అయి ఉంటుంది. ఒకరికి అడగకుండా హెల్ప్ చేయటం,
పనుల్లో సాయం అవ్వటం అండ్ ఎదుటివారి కష్టాలు వినటం, ఇవన్నీ మీరు చేసుకున్న పుణ్యమేనండి. ఇప్పుడు మీ తాహత తగ్గట్టు మీరు చేయగలరు. ఒకవేళ ఓపిక లేకపోయినా సరే ఒకరి మాట సాయం చేయటం కానీ, వాళ్ళకి కొంచెం బాధలు, కష్టాలు, సమస్యలు వాళ్ళని హీల్ చేయటం కానీ, ఇలా కూడా మీరు పుణ్యం చేసుకున్నట్టేనండి. వాళ్ళకి ఖర్చు పెట్టి అలా ఏమీ పుణ్యం రాదు. సో ఇప్పుడు మీ ఎనర్జీస్ డివైన్ టైమింగ్లో అయితే ఉంది. ఏంటంటే డివైన్ చెప్పేది ఏంటి అంటే, మీరు దేనికైనా గాడ్ అన్నవాళ్ళు, డివైన్ అన్నవాళ్ళు, యూనివర్స్ అన్నవాళ్ళు మీకు ఏది ఇచ్చినా యాక్సెప్ట్ చేయాలి. అంటే యూనివర్స్ కూడా మీకు చెప్పేది ఏంటి అంటే, మీరు అనుకున్నది ఒకటండి, జరిగేది ఒకటి. అంటే మీరు అనుకున్నది అనుకున్నట్టే జరిగిపోద్దా అంటే, ఎక్స్పెక్ట్ చేయింది మీరు తీసుకోబోతున్నారు. అది లైఫా, కెరీరా, లవ్వా, పార్ట్నరా, ఏదైనా వాటెవర్ ఏదైనా కావచ్చు. ఇక్కడ మీకు డివైన్ టైమింగ్ అంటే చూడండి, ఈ జనవరి 1 ఇదంటే ఫస్ట్ ఎనర్జీస్ కార్డ్. డివైన్ టైమింగ్ మీది నడుస్తుంది అండ్ మీకు డివైన్ ప్రొటెక్షన్ ఉంది, డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు నచ్చే పనులు ఉంటాయి కానీ గాడ్కి నచ్చవండి. మీరు చేసే పనులు మీకు కరెక్ట్గా అనిపిస్తాయి కానీ వాటి వల్ల మీరు ఎంత నష్టపోతారో, ఎన్ని సమస్యలకు వెళ్తారో దైవానికి అన్నీ తెలుసు. మిమ్మల్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటూనే ఉంటుంది. మీరు అనుకున్నది జరగాలని కోరుకుంటున్నారు, జరుగుద్దండి. కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయింది అండ్ ఎప్పుడు కూడా ఇలా ఆలోచించరు. ఆలోచన చేయిందే జరిగి మీకు సర్ప్రైజ్గా ఉన్నది ఉంటుంది. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే, మీ మనసులో దాచుకున్న విషయం కానీ, మీ కడుపులో దాచుకున్న విషయం కానీ, మీ మైండ్లో దాచుకున్న విషయం కానీ 100% ఎస్ అండి, జరుగుతుంది. మీరు కన్సీవ్ అవ్వాలనుకుంటున్నారా? ఎస్. అండ్ మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారా? ఎస్. అండ్ మీ మనసులో ఉన్నవారితోటి మీరు మాట్లాడాలనుకుంటున్నారా? ఎస్, జరుగుతుంది. అండ్ మీ మనసులో ఉన్నవారితోటి ఇక్కడ ప్రేమ అన్నది దొరుకుతుందా? ఎస్, జరుగుతుంది. ఏదైనా సరే మీ ఆలోచనలు పాజిటివ్గా ఉండాలండి. ఒకరి నాశనం కోరుకోవటం కానీ అండ్ అడ్డదారిలో పైకి ఎదగడం కానీ ఇలా ఏమీ చెయ్యొద్దు. డివైన్కి మీరు చేసే పనులు నచ్చితే మీరు అనుకున్నది చేస్తారండి. కానీ మీరు తీసుకునే నియమం కరెక్ట్గా లేకపోతే అది జరగదు. సో ఇక్కడ మీ ఆలోచన బట్టి, మీ మనసును బట్టి ఇక్కడ మీరు కోరుకున్నది జరుగుతుంది. 100% మీరు అనుకున్నది జరుగుతుంది. అది కూడా చూడండి, జనవరి 1 స్టార్ట్ అవుతుంది. డివైన్ ప్రొటెక్షన్ అనేది ఉంది, డివైన్ బ్లెస్సింగ్స్ మంచిగా ఉన్నాయండి. ఫస్ట్ ఎనర్జీస్ కార్డ్ అయితే ఎస్. నెక్స్ట్ ఈ రెండో ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో, మీ లైఫ్లో సోల్మేట్ అయితే రాబోతున్నారండి. మీరు సింగిల్స్ అయితే మీ సోల్మేట్ మీ వచ్చే ఫ్రెండ్ అవుతారా, రిలేటివ్స్ అవుతారా, లేదంటే వెల్ విషర్స్ అవుతారా? ఈ న్యూ ఇయర్లో మీకు న్యూ పర్సన్ అయితే పరిచయం అవ్వబోతున్నారు. వీరి వల్ల మీకు గౌరవం పెరుగుతుంది. అలానే మీరు అందరినీ అట్రాక్ట్ చేసేలా ఉంటారండి. అంటే రెండు ఎనర్జీస్ అయితే ఉన్నాయి. మీ లైఫ్లోకి వచ్చే మీ పర్సన్ మిమ్మల్ని గెలిపించడానికి అండ్ వారి వల్ల మీకు గౌరవం పెరుగుతుంది, మీ వల్ల వారికి ధైర్యం అన్నది ఉంటుంది. అంటే మీరు ఇంకా చెప్పాలి అంటే మీరు కలిస్తే ఏదైనా సాధించగలరు. ఇప్పుడు కలిసి పార్ట్నర్షిప్ బిజినెస్ చేయాలనుకుంటున్నారా? సక్సెస్ అవుతుంది. అలానే ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి ఇలా జాబ్ విషయంలో హెల్ప్ చేయటం, ఈ విధంగా కూడా ఉంటుందండి. అండ్ అలానే మీరు సింగిల్స్ అయితే మీ లైఫ్లోకి వచ్చే ఈ పర్సన్ సోల్ లవర్గా కావచ్చు అండ్ సోల్ లైఫ్గా కూడా మారవచ్చు. కింగ్ ఆఫ్ హ్యాండ్స్ ఏంటంటే ఇంకా చెప్పాలంటే లస్ట్ ఎనర్జీ కూడా ఉందండి. ఇది ఏదికి సంబంధించింది అయితే కాదు. అంటే మీ కొంతమందికే ఫ్యూ మెంబర్స్కే జరగచ్చండి. 10 మందిలో 2కో 3కో ఉంటారేమో. అలాంటి వారికైతే మీ లైఫ్లో ఒక పర్సన్ అయితే వస్తారు. ఈ పర్సన్ ఎలా ఉంటారంటే లస్ట్ ఎనర్జీ ఉంటుందండి. కానీ ఈ లస్ట్ ఎనర్జీస్ కాస్త మీరు లవ్ ఎనర్జీగా మార్చేస్తారనమాట. అంటే ఈ పర్సను మిమ్మల్ని ఒక రకంగా తీసుకోవాలనుకున్నా మీరు మాత్రం వీన్ని స్వచ్ఛమైన మనిషిలాగా తయారు చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు అనుకున్నది మరి జరుగుతుందా లేదా అంటే ఇక్కడ మీరు ఈ పర్సన్ వల్ల వీరు మంచివాళ్ళు కావచ్చు,
లేదంటే పక్కదారి పట్టించేవాళ్ళు కావచ్చు, బుద్ధులు మంచివి కాకపోవచ్చు, గుణం మంచిది కాకపోవచ్చు, మీతో మంచిగా మాట్లాడుతున్నారా లేదా, మిమ్మల్ని హీల్ చేస్తున్నారా లేదా, మీకు హెల్ప్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ చూసుకుంటారు. కానీ మీరు గతంలో చాలా తప్పులు చేసిన వారండి. ఇప్పుడు మీతో వీరు ఉన్నారనుకోండి, అండ్ ఏమంటారంటే వీళ్ళు ఇలా చేశారు తప్పని మిమ్మల్ని వాళ్ళని వెడగొట్టాలని చేస్తారు. కానీ వీరు చేసింది తప్ప కాదా అన్నది అవతల వాళ్ళకి తెలియదు. ఆ తప్పు చేసింది విన్నారు అంతే, చూడడం ఏమీ లేదు. కానీ ఇక్కడ ఈ పర్సను మీరు ఎవరి వల్ల నింద పడితే ఈ పర్సన్కి ఆ నిందలు అనవసరం అండి. మీకు మీలా ఉండడమే వారికి నచ్చింది, అందుకే మీ లైఫ్లోకి వచ్చారు. అలానే ఈ పర్సన్ కూడా వీరి గతంలో చాలా ఉండేవి, పాస్ట్ అనేవి ఉండేవండి. కానీ ఆ పాస్ట్ వల్ల లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారు. మిమ్మల్ని చూసి మిమ్మల్ని వెతుక్కుంటూ మీ మాటలకి, మీ మనస్తత్వానికి, మీ ప్రవర్తనకి ఎలా కనెక్ట్ అయ్యారో కనెక్ట్ అవుతారు, కనెక్ట్ అయినారు కూడా. నెక్స్ట్ ఇయర్ మీకు మీ లైఫ్లో న్యూ పర్సన్ రాబోతున్నారు. వీరి వల్ల ప్లస్ పాయింటే కానీ మైనస్ అనేవి ఉండదండి. కానీ చూసేవాళ్ళు ఏంటంటే మిమ్మల్ని మైనస్ చేయాలనైతే అనుకుంటారు. మీ లైఫ్లో నుంచి ఆ పర్సన్ మైనస్ చేయాలనుకుంటారు, ఆ పర్సన్ మనసు లైఫ్లో నుండి మిమ్మల్ని మైనస్ చేయాలనుకుంటారు. అలాంటి వారు మీ చుట్టూ ఉంటారండి. కానీ బాండింగ్ మాత్రం స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ మీకు జరిగే మంచి ఏంటంటే మీరు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి అనుకుంటారు. కానీ అనుకున్న దానికన్నా ఇదే బాగుంది కదా, అంటే మీరు తీసుకునే నిర్ణయం కరెక్ట్ కాదు, అందుకే గాడ్ ఇలా మీకు ఇవ్వటం అయితే జరిగింది. ఇదండి సన్ ఆఫ్ కప్స్. చూసారు కదా, మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయిన వాళ్ళు మీ వాళ్ళు కాదు, మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీతో ఉండేవాళ్ళే మీ వాళ్ళు. ఇది రెండవ ఎనర్జీస్ అనమాట. మీరు ఇది ఎస్ చెప్పాలా నో చెప్పాలంటే మీ ప్రవర్తన, మీ బుద్ధి తప్పుదారి పట్టకుండా ఉంటే బాగుంటుందండి. అంటే అవతల వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు, మీరు లిమిట్స్ అయితే ఉండాలి. ఓకే, ఇది సంగతి. మంచైనా చెడ్డైనా అది మీ జీవితంలోనే ఉంది. నెక్స్ట్ మూడవ ఎనర్జీస్. ఇదేం చెప్తుంది అంటే ఇది ఎవరు ఎంచుకున్నారో కానీ మీ లైఫ్లో ఏమీ లేనట్టే ఉంటున్నారు కదా, మీ బాధలు పంచుకునే వాళ్ళు ఎవరు లేరు. అండ్ మీరు ఎంత కష్టపడుతున్నా, మీరు ఎంతమందికి మీ లైఫే సాక్రిఫైస్ చేసినట్టు అయిపోయిందండి మీ లైఫ్ కూడా. అంటే ఇప్పుడు మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా అసలు మీరు మంచి క్వాలిటీ లైఫ్ ఇచ్చారు, ట్రూ లవ్గా ఉండేవాళ్ళు, వాళ్ళని ఎక్కువ పట్టించుకునేవాళ్ళు, కేర్ చేసేవారు, ఎఫెక్షన్ చూపించేవాళ్ళు, వీళ్ళు ఎవరైనా కావచ్చండి. ఈ పర్సను మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయి అసలు మీ జీవితం మీద మీకు విరక్తి కలిగించేలా చేశారు. మరి ఆ పర్సన్ వెళ్ళిపోయాక మీ లైఫ్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా అంటే మీరు జరిగిపోయిన విషయాల గురించే బాధపడుతూ ఉన్నారండి. ఆ బాధ అలా మిమ్మల్ని మీకు మీరు డీగ్రేడ్ చేసుకోవడం కానీ, డీగ్లామర్ అయిపోవడం కానీ ఇలా చేస్తున్నారు. కానీ ఈ పర్సన్ విషయంలో మీరు బాధపడడం కరెక్టేనా అంటే అసలు ఈ పర్సన్ మిమ్మల్ని ఇంటెన్షన్గా మోసం చేయటం అని కాదండి, జస్ట్ మిమ్మల్ని మీకు అట్రాక్ట్ అయ్యి వచ్చారు అంతే. ఇప్పుడు వీరు రాకముందు చాలా బాగుండేది, అందంగా నవ్వేవారు, కొంచెం పీస్ఫుల్గా ఉండేది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, కొంచెం ఇంట్లో డిస్టర్బెన్స్ ఉన్నా మీకు మీరు హ్యాపీగా ఉండేవాళ్ళు, మీ ప్రపంచం వేరు. కానీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చాక అసలు జీవితం మీద విరక్తి కలిగించేలా చేసేసారండి. ఇప్పుడు మీకు మీరు హీల్ అవ్వాలి. ఎవరు మీ బాధలు పట్టించుకునేంత టైం ఎవరికీ లేదండి. మీరు కష్టంలో ఉంటే ఇప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు మీ గురించి బాధపడతారా, మీ గురించి కేర్ తీసుకోవాలనుకుంటారా, మీ గురించి ఆలోచిస్తారా, ఇవన్నీ అనవసరం. ఇప్పుడు మీ జీవితం ఎలాగో మీ చేతులారా నాశనం చేసుకున్నట్టు ఉంటుంది. సో ఈ పర్సన్ గురించి మీరు అసలు వెయిట్ చేయొద్దు, వీరు రారు. అండ్ ఈ పర్సన్ లైఫ్లో ఈ పర్సన్ లైఫ్లో చాలా ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని వదిలేసి తప్పు చేశామన్న రిగ్రెట్ ఫీల్ అయితే ఉందండి, కానీ బయటపడరు అనమాట. ఇప్పుడు చేసిన తప్పు ఒప్పుకుంటే మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది ఆ కాలం అనేది, రాదు కదా. కానీ తప్పు అయితే ఒప్పుకున్నారండి. ప్రతిరోజు మీరు బాధపడుతున్నారు, వీళ్ళు నరకం అనుభవిస్తున్నారు, అంతే తేడా. వాళ్ళకి అసలు జీవితంలో ప్రశాంతత లేదండి. మీకు రోజులు గడిచే కొద్దీ మీకు కొంచెం పీస్గా ఉండటం, మనశ్శాంతిగా ఉండటం, డిప్రెషన్ లెవెల్ అన్నీ తగ్గిపోతాయి, న్యూ లైఫ్గా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు 29 years అయి ఉంటుందండి మేబీ.
ఇప్పటి నుంచి మీరు డిప్రెషన్లో ఉంటే మీకు కెరీర్ అనేది నష్టపోతారు. సో జాగ్రత్తగా ఉండండి. ఇక్కడి నుంచే మీ న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకరి కష్టాలు చెప్పుకోవాలని, ఒకరి కష్టాలు తీరుస్తారని ఎప్పుడు ఎదురు చూడొద్దు. మీకు మీరే హీల్ చేసుకోవాలి. మీకు మీరే పట్టుదలతో గెలిపించుకోవాలి. అంటే మీకు మీరేనండి సెల్ఫ్ లవ్లో అయితే ఉండాలి. ఎవ్వరూ వచ్చినా మీరు పెద్ద పట్టించుకోవద్దు. వారు ఉన్నా లేకపోయినా మీతో మీరు ఉన్నారన్నట్టే మీరు బ్రతకాలి. మీరు అనుకున్నది జరుగుతుందా అంటే ఇక్కడ జరిగేదానికన్నా మీ లైఫ్ మార్చుకుంటే మీకు కావాల్సిన లైఫ్ చాలా ఇస్తుందండి. ఇవన్నీ ఇచ్చేదే. ఇందులో మంచేదో చెడేదో మీరైతే ఎంచుకోవాలి. ఇప్పుడు మీరు అనుకున్నది జరుగుతుందా లేదా అంటే అర్థమైంది కదా. మీ జీవితం మీ చేతుల్లో ఉంది. మీరు చెడగొట్టుకుంటారో నాశనం చేసుకుంటారో అది మీ ఇష్టం. డివైన్ అయితే చాలా అవకాశాలు అయితే ఇస్తుందంట. ఇక్కడ ఈ పర్సన్ తోటి ఎండ్ చేసేయండి. కొత్త లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకెంతకన్నా ఎక్కువ చెప్పేది ఏమీ లేదు. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ అండ్ ఈ 4th వన్ ఎనర్జీస్ ఎవరైతే ఎంచుకున్నారో మీరేమంటున్నారో మనసులో బాగా మేనిఫెస్ట్ చేసినట్టున్నారే. మీకు ఏదైతే జరగాలి కోరుకుంటున్నారో 100% జరుగుతుందండి. ఎస్, మీకు ఒక పర్సన్ లవ్ యూ చెప్పబోతున్నారు, మ్యారేజ్ ప్రపోజల్ చేయబోతున్నారు. మీరు ఎవరినైతే మిస్ అవుతున్నారో ఆ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది. అండ్ మిమ్మల్ని ఎవరైతే బ్లాక్ చేస్తారో ఆ పర్సన్ అయితే అన్బ్లాక్ చేస్తారు. మీ మధ్యలో ఉన్న మనస్పర్ధలు, విభేదాలు, గొడవలు అన్నీ దూరం అయిపోతాయి. జస్టిస్ ఏంటి అంటే ఇప్పుడు మీరు వీరి వల్ల లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారు కానీ మారలేదు. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, హోప్స్ పెట్టుకుంటున్నారు. మీరు ఏది కూడా ఈజీగా వదలరండి. చాలా మొండి వాళ్ళు పంతం నెగ్గించుకుంటారనమాట. ఇప్పుడు మీకు చాలా కోపం ఎక్కువ. మీరు వీరితో మాట్లాడరు, వీరే మీతో మాట్లాడి మీకు సారీ చెప్పాలి. సో ఈ పర్సన్ సారీ చెప్పడం అయితే జరుగుతుంది. ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి. ఏమంటున్నారంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అండ్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోకూడదని అండ్ మీతో ఉంటే జీవితం బాగుంటుందని, అంటే వారి లైఫ్ వారికి న్యాయం చేసుకున్నట్టు. ఇప్పుడు వారికి న్యాయం చేస్తున్నారన్నది కాదండి, మీరే వారికి రైట్ పర్సన్. మీతో ఉంటేనే వారికి న్యాయం అన్నది జరుగుతుంది జీవితంలో. అందరికీ దొరకదు కదా అదృష్టం అనేది. మంచి వాళ్ళతోటి జీవితమైన స్నేహమైన దొరకదండి. విలువ తక్కువ వాళ్ళే ఈ విలువ లేని వాళ్ళ మాటలు పట్టుకుని విలువైన వారిని వదిలేసుకుంటారనమాట. ఇప్పుడు మీ విలువేంటో వారికి అర్థం అవుతూ వస్తుంది. జస్టిస్ ఏంటి అంటే ప్రతిదీ వీళ్ళ విషయంలో మీరు ఏం చేస్తున్నారో కానీ వీరి వల్ల మీరు చాలా ఎక్స్పెక్టేషన్ అన్నీ తీసుకోబోతున్నారు. సారీయా, లవ్ యూ, ఏదైనా ఈ పర్సన్ మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేస్తారండి. కమ్యూనికేషన్ అయితే వస్తుంది. అండ్ మ్యారేజ్ అయితే చేసుకోవాలనుకుంటున్నారు ఈ పర్సన్ని. అవునండి, ఈ పర్సన్ తోటి మ్యారేజ్ అయితే అవుతుంది. ఈ పర్సన్ మిమ్మల్ని లవ్ చేయాలని, మీకు ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నారా? ఎస్ అండి, అవుతుంది. అండ్ ఈ పర్సన్ థర్డ్ పార్టీ రిలేషన్లోకి వెళ్ళి మిమ్మల్ని బాధ పెడుతున్నారు కదా. ఈ థర్డ్ పార్టీ రిలేషన్ అన్నది ఎండ్ అయిపోయి మళ్ళీ మీకు సారీ చెప్పే వరకు రావాలి అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఎస్ అండి, జరుగుతుంది. అండ్ ఏదైనా సరే థర్డ్ పార్టీ వారి వల్ల ఉన్న గొడవల వల్ల మీకు మీ పర్సన్ దూరం అయిపోయారు కదా. ఇప్పుడు వీరు మీ వల్ల బాధపడ్డం కదండి. వీరు చేసిన తప్పు ఏంటి? మిమ్మల్ని ఇగ్నోర్ చేయటం, అవాయిడ్ చేయటం. ఇప్పుడు బాధపడుతున్నారు. మీ నుండి మూవ్ ఆన్ అవ్వలేరు, మిమ్మల్ని వదులుకోలేరు. అలా ఈ పర్సన్ అయితే అంటున్నారు. ఈ 4th వన్ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీరు అనుకున్నది ఎస్ అండి. ఇది 4th వన్కి సంబంధించిన ఎనర్జీస్. అండ్ 5th వన్ ఈ 5వ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో ఇప్పుడు ఏ పర్సన్ గురించి అయితే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ పర్సన్ లైఫ్లో హ్యాపీగా ఉన్నారంటే కర్మ అన్నది అనుభవిస్తున్నారండి. ఇప్పుడు చూడండి, మీరు అనుకుంటారు కదా మీరు చాలా బాధపడుతున్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు, మీరే ఏడుస్తున్నారని చాలామంది అంటున్నారు. ఇప్పుడు మరి ఈ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో ఇప్పుడు మీకు ఈ సమాధానం అయితే వచ్చిందండి. జీవితం అన్నీ నేర్పించి వెళ్తుంది అండ్ ప్రతిదానికి సమాధానం వస్తుంది. కానీ కాలంతో పాటు సమాధానం వస్తాయండి. ఒకేసారి సమాధానాలు అయితే రావు. మీరు ఇప్పటికిప్పుడు ఏదైనా అనుకున్నా జరిగిపోతుంది అంటే జరుగుద్ది, టైం పడుతుంది. కానీ ఇప్పటికిప్పుడు జరిగింది అంటే ఆ టైంకి జరిగింది కాబట్టి మీరు అనుకున్నారు, మనసు కనిపించింది, అలానే జరిగింది. అలా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇప్పుడు మీ టైం అనేది నడుస్తుందండి. మీరు నవ్వుతారు, వాళ్ళు ఏడుస్తారు. ఇప్పుడు ఈ పర్సను లైఫ్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. వారి లైఫ్లో ఉన్న వాళ్ళు అంత మంచి వాళ్ళైతే కాదండి. బాధపడుతున్నారు. అండ్ థర్డ్ పార్టీ వారితోటి
చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారండి. ఏంటంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఒకేసారి ఒక్క రోజులో జీవితం మారిపోయింది ఈ పర్సన్కి. మీరేమనుకుంటారు, వీళ్ళ వల్ల మీరు ఏడుస్తున్నారు, వీళ్ళు సంతోషంగా ఉన్నారు అంటున్నారు కదా, వీళ్ళు ఇప్పుడు ఏడుస్తున్నారండి. వీళ్ళు ఏడిస్తే ఇప్పుడు మీ గురించి తెలుసుకుంటున్నారు. ఏంటంటే ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉండకపోవడమే మంచిది. ఇది మీకు మంచి జరిగిందా చెడు జరిగిందా అంటే ఒక విధంగా చెప్పాలంటే మంచిదేనండి. ఎందుకంటే వీరితో ఉన్న కర్మ అన్నది రిలీజ్ అయిపోవడం అనమాట. ఈ చండాలం ఎక్కడితో వదిలేయండి. మీ లైఫ్లోకి వచ్చేవాళ్ళు వస్తారు. మీరు ఎవరి వల్ల అయితే బాధపడుతున్నారో వారు ఎవరైతే మిమ్మల్ని బాధ పెడుతున్నారో వాళ్ళైతే కర్మబంధం సంబంధించిన వాళ్ళండి. ఈ కర్మ వల్ల మీరు ఇప్పటి వరకు పడ్డది చాలు అండ్ బాధపడ్డది చాలు, సమస్యలోకి వెళ్ళింది చాలు. ఇక్కడితోటి ఎండ్ చేసేయండి. మీరు వస్తారా ఉంటారా ఇవన్నీ అనవసరం. ఇప్పుడు మీ టైం నడుస్తుంది, వాళ్ళ టైం బ్యాడ్ టైంలోకి అయితే వెళ్ళింది. ఇంకా చెప్పాలంటే ఇక్కడి వరకు జరిగింది మీ మంచిగానండి. ఇంకా వీరి గురించి ఏడవడం కానీ వీరి గురించి ఎదురు చూడడం కానీ అనవసరం. ఇక్కడి నుంచి మీ టైం అనేది నడుస్తుంది, మీ లైఫ్ అనేది పాజిటివ్గా మారుతుందండి. ఎందుకంటే మీరు బాధపడుతున్నారని చెప్పడం కాదు. ఏంటంటే ఈ 2025 అన్నది 9 నెంబర్ కదా, నెగిటివ్ పాజిటివ్గాను మారే అవకాశం ఉంది. దీని గురించి చెప్తున్నాను. ఈ 5 ఎనర్జీస్ కార్డ్ అయితే మీ లైఫ్ అయితే మారుతుందండి. ఇప్పుడు మీ లైఫ్ ఏడ్చిన లైఫ్ సంతోషంలో హ్యాపీ స్మైల్ అయితే వస్తుంది. మంచి గ్లామర్గా లైఫ్ స్టైల్ మారిపోతుంది, కెరీర్ బాగుంటుంది, సక్సెస్ఫుల్ లైఫ్ అయితే ఉంటుంది. మీ జీవితంలోకి వచ్చే పర్సన్ మీతో రుణం ఉన్న వాళ్ళే మీతో రాబోతున్నారు. మీతో రుణం తీరిపోయిన వాళ్ళు ఏడుస్తారు. అంతే, వాళ్ళకి మీకు డిఫరెన్స్ అనమాట. చూడండి, ఈ బాటమ్ ఆఫ్ డెక్ అనే ఎనర్జీస్ అనేది 7 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఏది కూడా జీవితంలో అన్నీ వస్తాయండి. వచ్చింది ప్రతిదీ మంది అనుకోకూడదు, అన్నీ తీసుకోకూడదు. ఎంతవరకు తీసుకోవాలో ఎంతవరకు వదిలేయాలో అండ్ ఆశపడకూడదు, అలానే వదిలేయకూడదు. మనకి కావాల్సింది తీసుకోవాలి, వద్దనుకున్నవి వదిలేయాలి, పట్టించుకోవాలి, పట్టించుకోనివి మర్చిపోవాలి. అలా ఉండాలండి లైఫ్ అనేది. 7 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక రూపంలో అవకాశం అనేది వస్తుంది. మంచి వస్తుంది, చెడు వస్తుంది. యాక్సెప్ట్ చేసేవి చేయాలి అండ్ అవాయిడ్ చేసేవి చేయాలి. అన్నీ మంచివే, అన్నీ మనకే, అందరూ మంచి వాళ్ళే, మనం బాగుపడిపోతాం, వాళ్ళు చెప్పేది నిజమే, అవకాశాలు వస్తున్నాయి, లైఫ్లో సెటిల్ అయిపోతున్నాయి, ఇలాంటి డే డ్రీమ్స్ అయితే వద్దు. టైం టు టైం ఏం జరుగుతుందో అలానే జరుగుతుంది. మనం ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నామా, హ్యాపీగా ఉన్నామా, ఈరోజు వరకు కంప్లీట్ చేసామా అండ్ మంచి పని చేసామా, అంతే. అండ్ 8 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ చూసారా, మీరు అప్సెట్ అవుతున్నారు కానీ అంతా అనవసరం అండి. ఏంటంటే ప్రతి నిమిషం మనది కాదు, మనది అవుతుంది. ఇంకా చెప్పాలంటే మనసు ఇప్పుడు బాగా నవ్వుతారండి, కాసేపు ఉన్నాక ఎందుకు రీజన్ లేకుండా బాధపడతారు, కాసేపునేమో కోపం వస్తుంది, కాసేపు అయ్యాక లేజీగా అనిపిస్తుంది, కాసేపాకేమో ఎందుకు ఇవన్నీ అనవసరం అన్నట్టుంటారు. అలా ప్రతి నిమిషానికి మనసు మారిపోతుంది, ఆలోచనలు మారిపోతాయి. ఇప్పుడు బాధపడుతున్నారు, తర్వాత నవ్వుతారు. లైఫ్ కూడా అంతే, అవకాశాలు వస్తాయి. ఇప్పుడు ఏదో అవకాశం వచ్చిందండి, మీకు చాలా ఇష్టం అండ్ మరి కాళ్ళ వరకు వచ్చింది, చేతుల వరకు వచ్చింది, పోయింది. ఇప్పుడు ఏదైనా సరే తన్నుకుంటే కాశీ వెళ్ళ దొరకదు, కానీ వచ్చిన అవకాశం వదిలేసుకుంటే తర్వాత బాధపడతారండి. అవకాశాలు వస్తాయి, మంచి చెడ్డని చూసుకోవాలి, ప్రతిదానికి బాధపడిపోకూడదు, ఉన్న దాంట్లో సంతృప్తి అనేది ఉండాలి. ఈరోజు 10 రూపాయలు ఖర్చు అయిపోయి బాధపడ్డాం, 100 రూపాయలు వచ్చాయి, సంతోషపడ్డాం. కానీ ఈ 100 రూపాయలు ఖర్చు పెట్టాలంటే 1కి 10 సార్లు ఆలోచించాలండి. అలానే 10 రూపాయలు ఖర్చు అయిపోయినాయి కదా అంటే తర్వాత ఈ 10 రూపాయలు ఎలా ఖర్చు పెట్టాం, ఈ ఖర్చును తగ్గించుకోవాలి. అలా ప్రతిదీని ఏదైనా సరే క్యాల్కులేషన్గా ఉండాలి మైండ్. అలా అని క్యాల్కులేషన్ మైండ్ అన్నాం కదా అని అవతల వాళ్ళని మాపేసేలాగా, అవతల వాళ్ళని చులకనగా చూడడం, ఇలా అడ్డదారి కాదండి. ఏదైనా సరే మన మాట తీరువేంటి, మన మనస్తత్వం ఏంటి, మనం భూమి మీద లేకపోయినా మాట్లాడుకునే వరకు ఉండాలి. అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఎప్పుడు కూడా మీ జీవితం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు బాగోలేదండి, మీ జీవితం బాగోలేదు, డీ గ్లామర్గా ఉంటారు, ఫైనాన్షియల్గా బాగాలేదు, కెరీర్ బాగలేదు, రిలేషన్ బాగాలేదు, లవ్లో మోసం, ఇలా ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి మీరు సమాధానం అయితే ఇస్తారు.
ఇవ్వాలని మీరైతే ఎవరైతే అనుకుంటున్నారో ఇస్తారండి. ప్రతి ఒక్కళ్ళు మీ మీద కన్నేస్తారన్నమాట. మీరు ఏం చేస్తున్నారు, మీ లైఫ్ ఏంటి ఇలా మారింది, అసలు ఏమైపోయింది, మీరు నాశనం అయిపోతారనుకున్నారు కానీ కానీ పైకి ఎదుగుతున్నారు. మీకు నరగోలు ఎక్కువైపోద్దండి, దిష్టి ఎక్కువైపోతుంది. సో ప్రతి ఒక్కరి కన్ను మీ మీదే పడిపోతుంది. మీరు ఏడిస్తే హ్యాపీగా ఉండేవాళ్ళు, మీరు బాగుపడుతున్నారని తెలిసి ఎప్పుడైతే మీ ఫేస్లో గ్లో వచ్చినా వాళ్ళకి నచ్చదండి, ఈర్ష్య పడిపోతారనమాట. అంత ఈర్ష్య మనుషులు కూడా ఉన్నారు. సో మీ లైఫ్లో ఏదైనా మీ మంచిగా జరిగింది. ద టవర్ కార్డ్ ఎనర్జీస్. ఇప్పుడు ఏదైనా సరే మీ జీవితంలో చాలా సమస్యల్లో పడ్డారు, అన్నీ ఇంకా అన్నీ ఇక్కడతోటి ఎండ్ అయిపోతుంది. ద హెర్మెట్ ఎనర్జీస్ కార్డ్. మీరు బాధితులుగా మిగిలిపోయిన వాళ్ళు అందరికీ సమాధానం చెప్పుకుని అలసిపోయారు కదా, ఇక్కడ మీరు బాధపడ్డ రిగ్రెట్ ఫీల్ అన్నది, ఈ ఫీల్ నుండి లైఫ్ అనేది ఇప్పుడు అందరి దృష్టిలో మీరు చెడ్డవాళ్ళు అయిపోలేదండి, బాధితులుగా ఉన్నారు. పాపం ఇలా అయిపోయారే, జాబ్ రాలేదే, పెళ్లి విషయంలో ఇలా అయింది, లవ్లో మోసపోయారే, ఇలా మీ గురించి మంచిగా చెప్పుకుంటారు కానీ ఒకరి గురించి ఇలా అని కూడా అనుకోరు. అండ్ ఇంకేంటంటే మీ గాడు ప్రతిదీ ఇస్తారండి, కానీ మీకు ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో గాడ్కి అయితే తెలుసు. డివైన్ ప్రొటెక్షన్ మీకైతే ఉంది. అండ్ ఎస్ఆర్ను మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ పర్సన్ విషయంలో ఈ పర్సన్ లైఫ్ అనేది ఎలా ఉంటుందో కూడా ఫైనల్గా చెప్పేద్దామండి. మిమ్మల్ని మీ నుండి దూరం అయిపోయిన ఈ పర్సను లైఫ్ అనేది ఎలా ఉంది చూద్దాం. 3 కార్డ్స్ అయితే తీస్తాము. ప్రజెంట్ అయితే ఈ పర్సను ఇప్పుడు మీకు దూరం అయిపోయిన ఈ పర్సను లైఫ్ అనేది ఎలా ఉంది అండ్ యాక్షన్ ఏంటో చూద్దాం. ఈ కార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి కదా, షఫల్స్ చేస్తున్నాను. యూనివర్స్ లవర్స్ కార్డ్ వచ్చింది చూసారా, యూనియన్ కార్డు. యూనివర్స్ చూసే వ్యూవర్స్ లైఫ్లో నుండి దూరమైన వారు, వారి లైఫ్ అన్నది 3 ఆఫ్ పెంటికల్స్. దూరమైన వారు ప్రజెంట్ లైఫ్ అనేది ఎలా ఉంది. ప్రెజెంట్ లైఫ్ అన్నది ఎలా ఉంది. అండ్ మీ విషయంలో యాక్షన్ అన్నమాట ఈ 3 కార్డ్స్కి. బస్ ఇదిగోండి. ఓకే, 4 కార్డ్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మీ నుండి దూరం అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు థర్డ్ పార్టీ వారితోటి చాలా హ్యాపీగా ఉండేవాళ్ళండి. మరి ఉన్నవాళ్ళు ఇప్పటి వరకు బాగానే ఉన్నారు. సడన్గా వాళ్ళ మధ్యన మనస్పర్ధలు, విభేదాలు ఎప్పటికైనా అంటే అర్థం చేసుకున్న వాళ్ళు నిలబడి ఉంటారు, అర్థం చేసుకున్న వాళ్ళు ఏదో ఒక రోజు అంతేనండి. 3 ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఎంత ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయింది లైఫ్. ఈ లైఫ్ కావాలా వద్దా అంటే ఒక కన్ఫ్యూజన్ స్టేట్. అంటే 24 గంటలు ఆలోచిస్తున్నారు, తప్పు చేసామా, వీళ్ళు కరెక్టేనా, ఈ జీవితం కంటిన్యూ అవుతుందా లేదా, ఇలా అనుమానాలు, అబద్ధాలు, వాళ్ళకి వాళ్ళే నిందించుకోవటం, ఈ లైఫ్ నుండి బయటపడాలనుకోవటం, అలాంటి ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు వారి లైఫ్లో మీతో లేని లైఫ్లో ఇలా ఉన్నారు. 10 ఆఫ్ సార్ట్స్. జీవితంలో వీళ్ళు ఏ విషయాన్నైనా, ఏం మాట్లాడినా, ఏ రోజు ఏం జరిగిందో ప్రతిదీ గుర్తొస్తే వీళ్ళకి చిరాకు వస్తుందండి. వాళ్ళే పడగొట్టుకున్నారు, జీవితంలో పడిపోయేలా చేసుకున్నారు. ఒకళ్ళు అన్నారు మళ్ళీ తిరిగి వచ్చింది, ఒకరి జీవితంతో ఉండాలనుకున్నారు, వారేమో వెన్నుపోటు పొడిచాడు. అలా ప్రతిదీ వీళ్ళకి అన్నీ బాధలేనండి. ప్రజెంట్ వీళ్ళ లైఫ్ ఇలా ఉంటుంది. ఏదైనా సరే థర్డ్ పార్టీ వారి నుండి రిలీజ్ అయితే అయిపోవాలనుకున్నారు, రిలీజ్ అయితే కానీ వీళ్ళకి మంచి జీవితం దొరకదు. సో ఇక్కడ రిగ్రెట్ ఫీల్ అన్నది ఈ థర్డ్ పార్టీ వారితోటి జీవితం అనవసరంగా తీసుకుని బాధపడుతున్నట్టుగా అనిపిస్తుంది. గిల్టీ ఫీల్ కూడా ఉందండి. మరి ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారితోటి కూడా ఎనర్జీస్ ఏంటి, జస్ట్ ఎంజాయ్మెంట్ అనమాట. వారు వాడుకుని వదిలేస్తారు అండ్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ వీరిని ఇటు కాకుండా చేసేస్తారు. వీరితో ఉంటారా, వీరు వెయిట్ చేస్తే ఇంకా జీవితాంతం అంతే, వీరేం చెప్పరు, లైఫ్ లాంగ్ ఇలా ఉండిపోవడమే. థర్డ్ పార్టీ వారు
మీ పర్సన్ తోటి సంతోషంగా ఉన్నట్టుంటారు, కానీ వారి ప్రపంచం వేరండి. మీ పర్సన్కి అర్థం కాదు వీళ్ళు భార్య అవుతారో, భర్త అవుతారో, లవర్ అవుతారో, వీళ్ళకి అర్థం కాదు అసలు ఏ రిలేషన్ పరంగా వీళ్ళతో ఉంటున్నాం, అసలు వీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు, జీవితాంతం ఇలానే నడుస్తుందా, వీరు మారుతారా, వీరు వదిలేస్తారా, అనవసరంగా వీరిని పెళ్లి చేసుకున్నామే, అనవసరంగా వీరిని లవ్ చేసుకున్నామే, అనవసరంగా వీరిని నమ్మి ఇక్కడి వరకు వచ్చామే అని ఇలాంటి ఆలోచనలు అన్నమాట. జీవితంలో ఇప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకున్నా ఇప్పుడు మాటలు పడాలి, అవమానాలు పడాలి, నిందలు పడాలి. వాళ్ళు తెచ్చుకున్నాయే కదా ఇవన్నీ, కొని తెచ్చుకున్నట్టే ఉంది వీళ్ళ పరిస్థితి. మీ విషయంలో క్లారిఫికేషన్ 5 ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ కదా. ఇప్పుడు ఈ పర్సన్ మీతో గొడవపడి వెళ్ళిపోయారు కదా, ఎవరి గురించి? థర్డ్ పార్టీ వారి గురించి. ఇప్పుడు ఏమంటున్నారు? 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఇప్పుడు ఈ పర్సన్ మళ్ళీ రీకనెక్ట్ అయితే అయ్యారు, కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నారండి. ఏ గొడవలు అయితే మీ మధ్యన ఉన్నాయో నెక్స్ట్ యాక్షన్ ఏమీ లేదు. ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో మీతో గొడవ పడ్డారు కదా, మరి గొడవపడి మళ్ళీ ఇప్పుడు వాళ్ళంతటి వాళ్ళే వచ్చి కాంప్రమైజ్ అవ్వాలనుకోవటం. అలా ఈ థర్డ్ పార్టీ వారు ఎవరో, మీరు ఎవరిని రిలేటెడ్గా తీసుకుంటారో తీసుకోండి, మీతో కాంప్రమైజ్ అయితే అవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్. జరిగేది నెక్స్ట్ యాక్షన్ ఇది. ఇప్పుడు ఈ పర్సను మళ్ళీ మీకు రీకనెక్ట్ అవుతున్నారండి. అంటే ఇక్కడ ప్రపోజల్ అయితే కనిపిస్తుంది, లవ్ ప్రపోజల్ కనిపిస్తుంది, మ్యారేజ్ ప్రపోజల్ కనిపిస్తుంది, ఎంగేజ్మెంట్ కూడా కనిపిస్తుందండి. ఎంగేజ్మెంట్ అయితే జరిగే అవకాశం ఉంది. మీరు లవర్స్ అయితే ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలన్న ఆలోచనలతోటి కనిపిస్తుంది. అంటే ఈ ఎనర్జీస్ ఏంటి? లవ్ లైఫ్, ఇది లవర్సు కపుల్స్గా మారచ్చు అండ్ కపుల్స్ లవర్స్గా మారచ్చు, అలాంటి ఎనర్జీ అనమాట. కింగ్ ఆఫ్ సర్డ్స్. ఈ పర్సన్కి మీ విషయంలో చాలా క్లారిటీ రావటం, ఎంతవరకు తెలుసుకున్నారో అంతవరకు తెలుసుకుంటారు, తెలుసుకునేలాగా వీరు చేశారు. ఇప్పుడు ఎవరిని డిస్కనెక్ట్ చేస్తే మీకు రీకనెక్ట్ అవుతాం. ఇప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళే మళ్ళీ రీకనెక్ట్ అయితే అవుతారండి. మంచిగా మాట్లాడడం, మీతో స్నేహమైన, బంధమైన, రిలేషన్షిప్ అయినా, రిలేటివ్స్గా అయినా సరే, ఎలా అయినా సరే మీతో మంచి బాండింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీ మాటే చెల్లుతుంది, మీకు రెస్పెక్ట్ దొరుకుతుంది. ఈ పర్సన్ను మిమ్మల్ని కింగ్లా చూడడం. కింగ్ అయితే కింగ్ అంటే ఇంకా మీరు మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే మీదే రాజ్యం, మీరు చెప్పిందే మీరు వింటారు, అంతకన్నా ఇంక చెప్పేది ఏం లేదు. ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఇప్పుడు ఈ పర్సన్ న్యూ స్టార్ట్ అయితే చేస్తున్నారు, అది మీతోటే. ఈ థర్డ్ పార్టీ వారు ఏడిపించారు, ఏడుస్తున్నారు అండ్ మీ వల్ల మిమ్మల్ని ఏడిపించిన వాళ్ళే మళ్ళీ మీతో జీవితం కావాలని రావాలనుకుంటున్నారు. మిమ్మల్ని ఏడిపించిన వాళ్ళే వాళ్ళు ఏడుస్తూ మళ్ళీ వస్తున్నారండి. 3 ఆఫ్ వ్యాన్స్ అంటే దూరం అయిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంది 3 monthsలో. ఏస్ ఆఫ్ వ్యాన్స్, మీ నుండి కమ్యూనికేషన్ అయితే వస్తుంది. మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు. వీళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అంటే అది మీకే తెలియాలండి. మంచివాళ్ళంటే మారేస్తారు, చెడ్డవాళ్ళ అంటే ఇంకా మిమ్మల్ని చెడగొట్టాలనే చూస్తారు. ఎందుకన్నా చెప్పేదేమీ లేదు. ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. మీకు దూరమైన ఈ పర్సన్ నుండి మీకు సరైన సమాధానాలు వచ్చాయనుకుంటున్నాను. మరి ఈ పర్సన్ విషయంలో యాక్షన్ ఎలా ఉంటుంది? ఇలానే ఉంటుంది. అండ్ మీరు ఏదైతే అనుకున్నారో 5 ఎనర్జీస్ కార్డ్ స్ప్రెడ్ చేశాను కదా, ఎస్ఆర్నో అలానే ఉంటాయండి సిచ్యువేషన్ అండ్ జరిగేది కూడా అవే. మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను. మరి ఈ రీడింగ్ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు అండ్ వీడియోస్ మంచి మంచి కంటెంట్స్ అయితే వస్తాయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా ఛానల్లో వీడియోస్ మీరు తెలుస్తాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ సపోర్ట్ చేస్తూ లైక్ ఇవ్వండి ప్లీజ్, సపోర్ట్ మీ. మంచి మంచి కంటెంట్స్తో వీడియో అయితే ఉండబోతుంది. ఇదండి ఈరోజు రీడింగ్. మరి మీకు ఈ రీడింగ్ నచ్చిందే అనుకుంటున్నాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్.